మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని కర్నూలులోని జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నగర అధ్యక్షుడు పాముల కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పాముల కుమార్ కళాశాల కరస్పాండెంట్ మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ జ్యోతిరావు పూలే శ్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మహిళల చదువు కోసం పాఠశాలను ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలినిగా చేశారని అన్నారు. ఇంట్లో మహిళలు చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడవచ్చునని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. విద్యతో పాటు అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని మల్లికార్జున తెలిపారు. వితంతు వివాహాలను సైతం ఆయన ప్రోత్సహించారని అన్నారు. పాముల కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలేను అందరూ ఆదర్శంగా తీసుకొని చదువుల్లో రాణించాలని కోరారు. ఈరోజు మహిళలు చదువుకుంటున్నారు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే కారణమని తెలిపారు. వర్ధంతిని మనం జరుపుకుంటున్నాము. జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ బాబా పూలే గారి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అతను మొట్టమొదటగా స్త్రీకి విద్య కావాలి, ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబము ఎంతో గొప్పగా ఎదుగుతుందని చెప్పి నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటగా కేవలం స్త్రీల కోసం ఒక స్కూల్ని స్థాపించి ఆ స్కూల్లో వాళ్ళ పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ స్కూల్ని నడపడం జరిగింది. అలాగే అసమానతలు అన్టచబిలిటీ మీద కూడా ఎంతో ఫైట్ చేసినారు ఇతను. అలాగే ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా, ప్రాథమిక అవసరంగా గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి పూలే గారు. అగ్రవర్ణ కులాల్లో నలగబడిన వ్యక్తిగా ఎక్కడో మహారాష్ట్ర పూణేలో జన్మించిన సార్ గారు జ్యోతిరావు పూలే గారు. అయితే సావిత్రిబాయి గారిని పెళ్లి చేసుకొని ఆమెకు కూడా ఆయన్నే చదువు నేర్పించి విద్యా రూపంలో ఆమెను ఒక టీచర్గా, ఒక గురువుగా నిర్మించి మరి ఇలాగనే ప్రతి ఇంట్లో ఒక స్త్రీని విద్యావంతురాలు చేయాలని చెప్పి మొట్టసారి అడుగేసిన సావిత్రిబాయి పూలే గారు కూడా మరి సావిత్రిబాయి కూడా మొదటి అడుగని చెప్పి మేము భావిస్తున్నాం.